వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. అధికారులు తమ మాట వినటం లేదంటూ పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు. తామంతా అధికారంలో ఉన్నామో లేక ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. అధికారులు తమ మాట వినటం లేదంటూ పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు. తామంతా అధికారంలో ఉన్నామో లేక ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారిగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 3 ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు అయిపోయాయి. నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం మిగిలి ఉంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 జిల్లాల నుంచి కూడా పలువురు సంబంధించిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి పలు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కూడా అధికారులు తమ మాట వినడం లేదు, అధికారులే తమ మాట వినకుంటే కింద ఉన్న కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఏం పని చేస్తామంటూ కూడా ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు పార్టీ అధికారంలో ఉందా లేకుంటే ప్రతిపక్షంలో ఉందా అనే ఒక భ్రమ మాకు కలుగుతూ ఉంది. పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తమకు పనులు కావట్లేదంటూ కూడా మా మధ్యకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. మేము ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి అనేది నెలకొని ఉంది. ఇప్పటికైనా అధికారులకు సరైన డైరెక్షన్ ఇవ్వండి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు పనులయ్యే విధంగా, వాళ్ళకు గౌరవించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులు చాలామంది చేయడంతో దీనిపైన సమీక్ష నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎవరైతున్నారో వాళ్ళు ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఇద్దరికి ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీల మంత్రులే అధికారులకు, ప్రజాప్రతినిధుల మధ్యలో కోఆర్డినేట్ చేయాలి. అధికారులు ఎవరైనా కనుక ప్రజాప్రతినిధుల మాట వినకుంటే దాన్ని చూసుకునే బాధ్యత, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు చూసుకోవాలి. మరోసారి ఈ సమస్య రిపీట్ కావద్దంటూ కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పార్టీకి సంబంధించిన ఇంటర్గా జరుగుతున్న ఇష్యూస్ కానీ, కొత్త పాత సంబంధించిన పార్టీ నేతల మధ్య సమన్వయం కానీ, ఇలాంటి అనేక అంశాలపైన కూడా ప్రస్తుత సమీక్ష సమావేశంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి సమావేశం జరగబోతా ఉంది. రేపు సంబంధించి మరికొన్ని మీటింగ్లు ఉండగా ఢిల్లీ నుంచి మళ్ళీ 3 జిల్లాల చొప్పున వరుస సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.